అప్డేట్స్ చూద్దాం. హీరో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. ఇటీవల ఆయన మక్కల్ నీతిమయం అనే పార్టీని పెట్టారు. తర్వాత జరిగిన అసెంబ్లీలో ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా అధికార డీఎంకేకు మద్దతుగా నిలిచారు. దీంతో కమల్ హాసన్ను రాజ్యసభ స్థానానికి నామినేట్ చేసేందుకు డీఎంకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు కమల్ హాసన్ను ఆయన నివాసంలో కలిశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 39 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడానికి సహకారం అందించిన ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ మాటగా చెప్పారు. జూన్లో తమిళనాడులో ఖాళీ అవుతున్న 6 స్థానాల్లో ఒకటి కమల్ హాసన్కు ఇవ్వడానికి డీఎంకే సిద్ధమైంది. హీరో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. ఇటీవల ఆయన మక్కల్ నీతిమయం అనే పార్టీని పెట్టారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా అధికార డీఎంకేకు మద్దతుగా నిలిచారు. దీంతో కమల్ హాసన్ను రాజ్యసభ స్థానానికి నామినేట్ చేసేందుకు డీఎంకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు కమల్ హాసన్ను ఆయన నివాసంలో కలిశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 39 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడానికి సహకారం అందించిన ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ మాటగా చెప్పారు. జూన్లో తమిళనాడులో ఖాళీ అవుతున్న 6 స్థానాల్లో ఒకటి కమల్ హాసన్కు ఇవ్వడానికి డీఎంకే సిద్ధమైంది.